హెల్పింగ్ నేచర్ అనే వర్డ్ నాకు దానిగా ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా దగ్గర పనిచేసే అతను ఒకడు వచ్చి నన్ను డబ్బులు అడిగాడు. సార్ నాకు ఒక 2 లక్షలు కావాలి మా మదర్కి. సరే మీ మదర్ గురించి నాకు చెప్పదు, ఎందుకంటే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నీకు అవసరం ఉంది, నాకు నీకు ఇవ్వాలనిపించి నాకు నా దగ్గర కెపాసిటీ ఉంటే నేను ఇచ్చేస్తాను. నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పదు. నువ్వు చెప్పిన అరే అవునా అలాగా అనేది అలాంటి దాంట్లో నేను అసలు వెళ్ళను అసలు ఇప్పుడు ఆ జోన్లోకి. సిమిలర్గా నాకు ఎప్పుడైనా జ్వరం వస్తే నేను అసలు ఎవరిని ఇంటికి రాను. నన్ను వచ్చి నువ్వు కొంచెం ఏదో మందు తాగించి అట్లా అదే మెడిసిన్ వేయించి అట్లాంటివి నాకు చిరాకు. యూనో, సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఆఫ్ ఏ జానర్ ఆఫ్ సంథింగ్ విచ్ సపోజ్ టు మేక్ మీ ఫీల్ బ్యాడ్ అది నేను అవాయిడ్ చేస్తాను. ఓకే, అప్పుడు కానీ ఆ 2 లక్షలు ఇచ్చాను నేను. వాళ్ళ మదర్ గురించి చెప్పినా చెప్పకపోయినా తనంటే నాకు ఇష్టం, తను అవసరం అవ్వకపోతే అడగడం నాకు తెలుసు. యూనో, కానీ ఇలా చెప్పినప్పుడు ఇదొక్కటే గుర్తుంచుకుంటాడు, ఇలా అన్నాడు అని. సో అప్పుడు హెల్ప్ అనేది నేను ఇందాక ఒకసారి చెప్పాను, నేను అసలు మనీ ఎప్పుడు నేను డీల్ చేయను ఎప్పుడు అసలు మనీతోటి. నా చెక్కి డ్రాఫ్ట్కి నాకు డిఫరెన్స్ తెలియదు. అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా నాకు తెలియదు. అగ్రిమెంట్లు ఏది ఉంటే అది పైన ఐ జస్ట్ లివ్ బై దట్ లైక్ దట్. యూనో, మీరు కరెన్సీ చూసి చాలా రోజులైందండి. దట్స్ ట్రూ. ఓకే, నేను అసలు క్యాష్ అనేది చేత్తో పట్టుకుని నాకు గుర్తులేదు అసలు. ఐ కాంట్ రిమెంబర్ ఇయర్స్ అయిపోయింది. మరి ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మోసం చేసే మనుషులు ఉండొచ్చు, ఉన్నారు. ఓకే, కానీ దట్స్ ఎ డెసిషన్ ఐ టుక్. ఎందుకంటే దాన్ని ఇప్పుడు ప్రతి బ్రహ్మదేవుడు లేకపోతే నేచరు లేకపోతే వాట్ ఎవర్ కన్స్ట్రక్ట్స్ మీకు లిమిటేషన్స్ ఉంటుంది. మీరు ఎగరలేరు, కేవలం నడవగలుగుతారు. ఒకరికి ఒక సింగింగ్ టాలెంట్ ఉంటుంది, ఇంకోటి ఉండదు. ఇంకోటికి ఏదో ఉంటుందో ఇంకోటి ఏదో ఉండదు. అలాగే నా బేసిక్ డిఎన్ఏలో అలాంటి మెంటాలిటీ ఉన్నారు. ఆ మెంటాలిటీ ఉన్నా నేను సర్వే అవుతున్నాను కదా. ఏం చెప్పినా రాము దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇలా అంటే ఎవరో చంపేస్తారని చెప్పారు కదా. ఇలాంటివి అన్నీ ఉన్నా కూడా ఐఎమ్ స్టిల్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ద వే ఐ వాంట్ ఇన్ని ఇయర్స్ నుంచి. ఎప్పుడైనా మీరు ఎంతవరకు ఎన్నని ఉంటారు కానీ రాము ఇది చేయాలనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు అని ఎప్పుడన్నా విన్నారా? దట్స్ యాజ్ సింపుల్ as that now. One particular day I want to take break from Bollywood. కొన్ని రోజులు ఏదో వేరే చేద్దాం వచ్చాను హైదరాబాద్ వస్తే అందరూ అన్నారు బాంబేలో అయిపోయింది, ఇంకా అసలు పట్టించుకోవట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చేసాడు అన్నారు. ఓవర్ నైట్ డిసైడ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అండ్ ఐ పుట్ ఏ బిగ్గర్ ఆఫీస్ దెన్ బిఫోర్. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పెక్యులేట్ చేయగలుగుతారు కానీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించు, నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను ఆలోచించే వాళ్ళ గురించి. ఎందుకంటే నాకు టైం లేదు, వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి ఆలోచిస్తారు. అప్పుడు నా గురించి ఆలోచించే టైంలో వాళ్ళ గురించి ఆలోచించుకుంటే కొంచెం పైకి రావడానికి ఛాన్స్ ఉంది అనేది నా ఫీలింగ్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి ఎంత ఉండొచ్చు చెప్తే దొంగలు ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి చెప్పను. సో మొత్తాన్ని మీకు ఆస్తి బాగానే ఉంది, ఉందని ఒప్పుకున్నారా? కనీసం ఉందని ఒప్పుకుంటారా? చెప్పను, సీక్రెట్. ఓకే, మీ తదనంతరం మీ ఆస్తి ఎవరికి ఉంటే నాకు అంటే మీరు ఇందాక చెప్పారు కదా చివరచ్చు, అది ఏమైనా తెలిస్తే మాత్రం మొత్తం ఖర్చు పెడతాను ఎవరికి ఇవ్వకుండా. ఎవరికి కరెక్టే. ఏం చేస్తారు ఎవరికి తాగరాడతాం. సీరియస్ ఆన్సర్ చెప్పండి. నేను ఆల్వేస్ నా వర్క్ ఎలా ఉంటుందంటే నా దగ్గర 4 కోట్లు ఉంటే 8 కోట్లు పని పెట్టుకుంటాను, 40 కోట్లు ఉంటే 80 కోట్లు పని పెట్టుకుంటాను. సో ఐ ఆల్వేస్ మై వర్క్ విల్ బీ మోర్ దెన్ డిమాండింగ్ దెన్ వాట్ ఈజ్ ఐ హ్యావ్. సో బికాస్ ఆఫ్ దట్ నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు. సో 80 కోట్ల తర్వాత నేను మళ్ళీ 120 కోట్లు నేను తేగలుగుతాను. ఎందుకు? వర్క్ కొన్న ఎఫెక్ట్ బట్టి. ఓకే,
తెలుగులో ఇప్పటివరకు సెన్సేషన్ సినిమా శివ, దానికి తెలుగులో సీక్వెల్ ఎందుకు ట్రై చేయలేదు? ఇష్టం లేదా లేదా ఎలా? దాని శివ ఐ థింక్ ఈజ్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఆ టైంలో ఉన్న ఒక రెజనెన్స్ తోటి ఒక అప్పుడున్న అంటే ఈ రౌడీలు ఇలాంటి వాళ్ళు కాలేజ్ కొత్తగా గూండాలు తిరగటం కానీ ఇలాంటివన్నీ అట్ ఆస్పెక్ట్స్లో ఐ ఫీల్ ఇట్స్ ఏ సీక్వెల్ అంటే దాని కంటిన్యూషన్ ఉండాలని కాదుగా, అక్కడ నుంచి ఎలాగైనా టర్న్ తీసుకోవచ్చుగా. ఇంకోటి నాకు అంటే ఇప్పుడు నేను శివ తీసిన డైరెక్టర్ని కాదు ఇప్పుడు, ఎందుకంటే నా మైండ్ దాంట్లో వర్క్ అలాంటి స్పీర్లో ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ఓకే. సో నేను ఈ మధ్యన 25th ఇయర్ కోసం నాగార్జున నేను ఏదో ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుని నేను మళ్ళీ చూశాను సినిమా. ఇది 25 years అయ్యాక చూశాను సినిమాని. నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు సినిమా, ఎందుకంటే ఐఎమ్ ఏ చేంజ్ పర్సన్. మేబీ ఫర్ ద వర్స్, బెటర్ అని అంట్లా, ఇట్ కుడ్ బి ఫర్ ద వర్స్, ఇట్ కుడ్ బి డిఫరెంట్ అని నా ఒపీనియన్. ఇప్పుడు బాంబే మాఫియా ఇలాంటి మైండ్స్ స్టడీ చేసిన తర్వాత ఎవడో సైకిల్ చైన్ తెంపి కొట్టడం అనేది నాకు చాలా చిన్నపిల్లల సినిమాలో ఉంది అది ఇప్పుడు చూస్తే. బట్ ఆఫ్ కోర్స్ ఆ టైం పీరియడ్ వేరు, నేను వేరు, ఆ టైంలో నేను ఆలోచన ఎక్స్పోజర్ వేరు. కానీ సత్య సినిమా చూస్తే ఇప్పటికీ కొత్తగానే ఉంది నాకు. ఈ మధ్యన చూశాను మళ్ళీ, అంటే నియర్లీ 12 years 18 years తర్వాత. శివ నాకు చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఉంది, ఎందుకంటే సత్య బికాజ్ మీకు క్యారెక్టర్స్ రిలేషన్షిప్ బేస్ కాబట్టి దానికి ఏజ్ ఉండదు. శివ ఏమో వెరీ స్ట్రక్చరల్ డిజైన్ ఫిల్మ్, అది ఎఫెక్ట్ కోసం డిజైన్ చేసిన సినిమా అది యాక్చువల్గా. కటింగ్ పాయింట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చేజ్ ఇలాంటివి. ఇట్ ఈస్ నాట్ ఎ రియలిస్టిక్ ఫిల్మ్, జస్ట్ అట్మాస్ఫియర్ మూలాన మీకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది దాంట్లో. మీరు మామూలుగా సినిమాని ఒక క్యాల్కులేషన్ పెట్టుకొని తీస్తారా, లేకపోతే మీకు నచ్చిన థాట్ నచ్చిన థాటే తీస్తాను. క్యాల్కులేషన్ బిజినెస్ లెక్కలు ఏమి ఉండవు. జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పారా? చాలా మందికి చెప్పారు. చాలామంది చెప్పారు. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత కూడా. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏదైనా? ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ నా పర్సనల్ అంటే మీరు పర్సనల్ ఇప్పటివరకు మీరు పబ్లిక్ అయిపోయారు. నా పర్సనల్ విషయాలు నేను చెప్తాను, కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అంటే అమ్మాయి పేరు చెప్పాలా, లేకపోతే మన ఎపిసోడ్ అంటే ఇంకేం చెప్పాలి? ఎపిసోడ్ మీన్స్ ఆ బ్లాక్ సినిమా బ్లాక్ పేరు అవసరం లేదు, పేరు చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సత్య అని ఒక అమ్మాయిని ఇష్టం. అమ్మాయి మెడికల్ కాలేజ్ అమ్మాయి. షీ వాజ్ అంటే ఆ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ కాంపౌండ్లో ఒక మెడికల్ కాలేజ్ కూడా టెంపరీగా ఉండేది. అంటే బిల్డింగ్స్ తర్వాత కడుతున్నారు, ఈ లోపల యూజ్ చేయడానికి అన్నట్టు ఒక బిల్డింగ్ యూజ్ చేశారు అనమాట. సో వాళ్ళందరూ ₹1,00,000 డొనేషన్ కట్టి వచ్చిన వాళ్ళు, మేమందరం 10,000 12,000 కట్టి ఇంజనీరింగ్ బ్యాచ్. ఓకే. సో మా అందరికీ కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. కానీ మెడికల్ కాలేజ్లో అమ్మాయిలు ఉండేవారు, ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా తక్కువ. ఇప్పుడు దాంట్లో అందరికన్నా అమ్మాయి సత్య అమ్మాయి ఒక కారులో వచ్చింది, బ్లూ పద్మిని ప్రీమియర్ కాలేజ్, పద్మిని ప్రీమియర్ కార్. కాలేజ్ కాంపౌండ్లోకి ఆ కార్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కూడా కూర్చున్నారు, ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత అసలు ఆ కార్ అలా ఎంటర్ అయ్యి రోడ్ మీదకి వస్తూ ఉంటే ఇక్కడ నా హృదయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ. ఆ అమ్మాయిని ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళి అంటే నాకు తర్వాత పరిచయం అయింది, కానీ పరిచయం ఏంటంటే ఇంకొక ఫ్రెండ్ ఉండి ఉన్నారు కాలేజ్లోనే, ఆడు కైజర్ అని, ఆడు చాలా అందంగా ఉంటాడు. అతని సిస్టర్ కూడా మెడికల్ కాలేజ్ అన్నమాట. సో అతని సిస్టర్ ద్వారా పరిచయం చేసుకుని నన్ను ఆడ బ్యాచ్లో ఒక గ్యాంగ్ హోల్డ్ లాగా చెప్పాడు నా గురించి అమ్మాయికి. నేను కూడా ఎప్పుడు అంటే అమ్మాయి అందం ముందు కానీ స్టేటస్ ముందు ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి నేను ఎప్పుడూ ఒక ఆరాధించేవాడిని, లవ్ చేసేవాడిని, కానీ ఎప్పుడు నేను అసలు ఏంటది అమ్మాయి నాది అవ్వాలి, వెళ్ళి ప్రపోజ్ చేయాలి నా ఆలోచన కూడా నాకు రాలేదు. అండ్ ఐ యూస్ టు థింక్ ఆ అమ్మాయి కైజర్తో లవ్లో ఉంది అని అనుకున్నాను నేను ఆ టైంలో. సో చాలా రోజుల తర్వాత, ఇయర్స్ తర్వాత రియలైజ్ అది ఏం లేదు, ఆ అమ్మాయికి ఇప్పుడు నేనంటే ఇష్టం అని. అది ఇప్పుడు తర్వాత నా పెళ్ళి అయిపోయిన తర్వాత తెలిసింది.
సో ఇది అదేమంటారు దాన్ని ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అంటారు కదా అలాంటిది మాట అది. మీరు ప్రతి వాళ్ళ విషయంలో ఇలాగే లేట్ చేస్తున్నట్టున్నారు, శ్రీదేవి విషయంలో కూడా. కరెక్ట్. మరి సో నేను నిజంగా లవ్ చేసిన అమ్మాయిలందరినీ ఇలాగే పట్టుకున్నా. మరి ఏదో ఒక టైంలో గుణపాఠం రావాలిగా, వచ్చి కరెక్ట్ టైంలో ప్రపోజ్ చేయడం, అది పాయింట్. కానీ ఇవన్నీ యాక్చువల్గా సత్య శ్రీదేవి ప్యారల్గా జరిగింది. ఎందుకంటే సత్య రియల్ పర్సన్, శ్రీదేవి గారేమో స్క్రీన్ మీద పర్సన్. ఓకే, అంటే శ్రీదేవి టాపిక్ వస్తే ఏంటి మీరు అన్నారు గుణ. నాకు ఇంకోటి ఒక విషయం ఏంటంటే, నేను ఇప్పుడు శ్రీదేవి గారు అంటే ఆ టైంలో ఒక ఇది చెప్పాను, కానీ నాకు యాక్చువల్గా నియర్లీ ఒక 10 years నేను జయసుధ్ గారితో విపరీతంలో ఉన్నాను. ఒక కాలేజ్ టైం అంటే జ్యోతి సినిమా. శ్రీదేవి గారు యాక్చువల్గా ఇట్ వాజ్ మోర్ హ్యాపెన్ పోస్ట్ ఏది మన మిస్టర్ ఇండియా. ఓకే, మిస్టర్ ఇండియా టైం నుంచి అంతకుముందు ఒక ఇది వేటగాడు టైంలో లేదా 16 వయసు టైంలో కొంచెం స్లైట్లీ సెక్స్ సింబల్ ఇమేజ్ ఉంటుంది. బట్ ఒక పర్సనల్ లెవెల్లో ఫ్యాసినేషన్ అనేది నాకు బాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నేను డైరెక్టర్ అని కాదు, నేను చెప్పేది ఒక అసిస్టెంటో లేకపోతే సినిమాల్లో అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగే రోజుల్లో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఓకే, ఒరిజినల్గా కాలేజ్లో ఉన్నప్పుడు అంతా నాకు జయసుధ్ గారు యాక్చువల్గా. అప్పుడు ఫస్ట్ టైము నేను అంటే ఆల్మోస్ట్ అబ్సెషన్ మాట జయసుధ్ గారు అంటే. ఆవిడ ఫోటోలు లేకపోతే ఒక జ్యోతి సినిమా వాల్ పోస్టరు ఒక కాంపౌండ్ వాల్ మీద అంటించుంటే రోడ్ మీద నుంచుని ఒక గంటలు చూసి ఉండాలి, చూస్తూ ఉన్నాను. వాల్ పోస్టర్ కదా అంతే. తర్వాత ఒకసారి ఫస్ట్ టైం శ్రీవారి వచ్చినట్లు షూటింగ్ జరుగుతూ ఉంటే మా ఫాదర్ని అడిగి జయసుధ అక్కడ జయసుధ్ గారు కొంచెం దూరంలో ఆవలిస్తున్నాం అంటే ఒక సినిమా స్టార్ కూడా మనిషిలాగా మామూలు మనిషిలాగా ఆవలిస్తుందని నేను తట్టుకోలేకపోయాను. ఐ జస్ట్ వాజ్ డిసప్పాయింటెడ్ అండ్ ఐ ఫెల్ట్ బిట్రేడ్ అసలు. ఇంకోటి స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు ఒకరిని అంత పెద్ద స్క్రీన్ మీద లైట్స్, కంపోజిషను, మ్యూజిక్, డైలాగ్తో చూస్తారు కాబట్టి సడన్గా ఏమీ లేకుండా వేరుగా చూసినప్పుడు ఎవరైనా డిసప్పాయింట్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ అది ఎంత పెద్ద స్టార్ అని అవును. సో అన్ని సంవత్సరం అమరదీపం అనే సినిమా థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో వచ్చింది. అది మన కృష్ణాంకిలో రాంప్రియ అని ఒక థియేటర్ ఉండేది. 7 సార్లు ఒక క్లోజప్ కోసం చూసాను ఆ సినిమా. జయసుధ్ గారు ఒక క్లోజప్ ఒక పాటలో జస్ట్ ఒక మ్యాక్సిమం 3 seconds వస్తుంది అది ఆ షాట్ పాటలో. ఆ క్లోజప్ కోసం ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో 7 సార్లు చూసినాను కేవలం ఆ క్లోజప్. ఆ మిగతా సినిమాకి నాకు సంబంధమే లేదు అసలు. అది యాక్టింగ్ కాదు, ఆవిడ ఏం యాక్ట్ చేశారో అది కూడా కాదు. తర్వాత ఒక ఫస్ట్ టైం రావు గారి ఇల్లులో పనిచేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన రావు గారిలో తెలుసు. జయసుధ్ గారికి సీన్ పేపర్ ఏమని మా డైరెక్టర్ చెప్పారు తరణి. అంటే ఫస్ట్ టైం జయసుధ్ గారికి 2 అడుగుల దూరంలో నిలబడే అవకాశం వచ్చింది నాకు. సో నేనే రాసిన సీన్ పైగా నేను మొత్తం రాసి ఆవిడకి ఇస్తున్నాను కాబట్టి ప్రతి వర్డు ఇది అది అంటే ఆ రోజుల్లో ఇది కూడా ల్యాప్టాప్ ఉండేది కదా, అన్ని హ్యాండ్ రైటింగ్ అవి చింపేసి మళ్ళీ రాసి నాకు చాలా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ పైగా తెలుగు రాయడం వచ్చా మీకు? ఆఫ్ కోర్స్. నా హ్యాండ్ రైటింగ్ ఎంత అందంగా నా శక్తికి మించిన కృషి చేసి ఫైనల్గా సీన్ రాసి తీసుకెళ్ళాను. ఏది రాత్రి అంతా రాసి పొద్దున్న రాసి ఆవిడ షూటింగ్ వచ్చే టైంకి ఆవిడ కూర్చుని ఉంటే వెళ్ళి ఇచ్చాను పేపర్. నా మైండ్లో ఏంటి, ఆవిడ చదివి ఇంప్రెస్ అయిపోయి ఎవరు రాశారు అని ఒక బల్బులాగా ఆవిడ మొహం వెలిగి నేనే రాశాను అని చెప్దామని నా ఫ్లాష్ ఫార్వర్డ్ అయిపోయింది సీన్ ఆల్రెడీ. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేసి నా మైండ్లో ప్లే అయింది అది ఆల్రెడీ చాలాసార్లు. నేను ఇవ్వగానే ఎన్ని పేజీలు అది ఫస్ట్ డైలాగ్. అది ఆబ్వియస్లీ ఐ నో ఆవిడ అన్ని సినిమాలు చేసాక మళ్ళీ సీన్ చూసి ఎక్సైట్ అయిపోయేంత సీన్ అనేది ఏ సీన్లోనే రాదు అంత ఒక ఆర్టిస్ట్కి. యూనో
ఎన్ని పేజీలు అంటే నేను ఏదో చెప్పాను. అప్పుడు సీన్ వినిపిద్దామంటే ఉట్టి షార్ట్ చెప్పు చాలా. ఇప్పుడు ఆ సీన్ అంతా చదివి ఓపిక ఇనేది లేదు. అప్పుడు మొత్తం నా ప్రేమ, నా ఆరాధన అంతా మీద ఒక చెంబుడు నీళ్లు టబాక్ వేసే అయిపోయింది అక్కడ. దాని తర్వాత మనీ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయడానికి ఆవిడతో మాట్లాడటానికి ఆవిడ ఇంటికి వెళ్ళాను. నేను ఇంకా తల దువ్వేసుకుని వేసి నాకున్న బెస్ట్ షర్ట్ అన్నీ వేసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళి నేను బెల్ కొడితే తలుపు ఇలా తెరుచుకుంది. నాకేం కనపడలా. ఏం కనపడలేదు ఏంటంటే అది నితిన్ కపూర్ చెస్ట్, అది నా ఎదురుగా ఉంది అక్కడ. నేను ఇలా తలెత్తి చూసి అయిపోయింది, అక్కడితో నా స్టోరీ ఫినిష్డ్. అంటే పెళ్ళైంది అన్న విషయం నాకు తెలుసు, కానీ సడన్గా నితిన్ కపూర్తో నేను పోల్చుకుంటే నేను ఒక టీంగా ఒక ఏంటి ఇలా కొట్టేయండి వెళ్ళి నేను హైదరాబాద్, చెన్నైలో జరిగింది అది. నేను వెళ్ళి హైదరాబాద్లో పడతాను. దాంతో నా లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టింది అంతే. ఈ విషయాలను ఎప్పుడైనా డిస్కస్ చేశారా ఆవిడతో మధ్యలో? నాట్ ఇన్ వెరీ అప్పుడప్పుడు చెప్పాను, బట్ నాట్ ఇన్ సో మచ్ డీటెయిల్. ఏమంటారా రియాక్షన్ ఏంటి? షీ వోంట్ బిలీవ్ ఇట్. ఆయన ఇన్ని ఇలా చెప్పి మళ్ళీ శ్రీదేవి గురించి మాట్లాడతావు కదా, అది వేరే ప్యారలల్ ట్రాక్స్. ఇప్పుడు అంతేగా. మీరు ఇప్పటికీ చాలామంది దగ్గర మీ దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతారని, ప్రపోజల్ విషయంలో చాలా లేట్ చేశాను అప్పుడు ఇదేనా శ్రీదేవి గారి విషయంలో ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతారా? వాట్ ఎవర్ ఐ సెడ్ ఆల్రెడీ నేను బుక్లో రాశాను, నా ఇష్టంలో రాశాను. అండ్ అది హిమ్మత్వ, అమితాబ్ గన్స్ హిమ్మత్వ గన్స్ అంతా. ఓకే ఓకే. అంటే దాని గురించి బోనిగా స్టేట్మెంట్ ఇచ్చేసి ఈజ్ అ పర్వర్టెడ్ మ్యాన్ అన్నట్టు కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు మీడియా కూడా అడుగుతుంది ఇలా అన్నాడు దాని మీద, అంటే ఏమంటాడు బోని కూడా ఇస్తాడు. ఓకే. ఏది ఒకవేళ శ్రీదేవి గారు చాయిస్ బోని కపూరే అయితే కనుక అంతకంటే బెటర్ చాయిస్ నేను కదా. అది నేను తొందరపడలేదు అన్నారు. దాని మీద మీ అదే కదా నేను చెప్పింది. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను నాకు అంత ఎత్తులో ఉంది ఒక అమ్మాయి అనుకున్నప్పుడు, నాకన్నా నా ఉద్దేశంలో తక్కువ ఎత్తులో చేసుకుంటే నేను ఫెయిల్ అయినట్టే కదా. అది ఇందాక నేను సత్య విషయంలోని ఈ విషయంలో కూడా అదే చెప్పింది. అనురాగ్ కశ్యప్ నేను మీ శిష్యుడు అనుకోవచ్చా? శిష్యుడు, నాకు శిష్యుడు పని చేసాడు అంతే, వర్క్ చేశాడు. సో ఓకే. ఇప్పుడు ఉడతా పంజాబ్ సినిమా అదేదో లీకేజ్, వీడియో లీకేజ్ అయింది. దాని విషయంలో నిజంగా ఎవరి పాత్ర ఉండొచ్చని మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా అనేది ఒక ఎడిటింగ్ రూమ్లో ఉంటుందని, ఎడిటింగ్ రూమ్లో మీరు పెడతారు సెన్సార్ పర్పస్ అని. అదే దాని మీద వర్క్ జరుగుతుంది ఒకసారి, అదే దాని మీద సౌండ్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతూ ఉండొచ్చు, లేకపోతే రకరకాల జరుగుతూ ఉండొచ్చు. అదే కాపీ మీరు అక్కడికి ఇస్తారు. సో అది బయటకు వెళ్ళాలంటే ఏ సోర్స్ నుంచి వెళ్ళొచ్చు, సెన్సార్ బోర్డ్ నుంచి వెళ్ళటం అనేది మాత్రం ఇంపాసిబుల్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం సెన్సార్ వాళ్ళు ఒక బోర్డు వచ్చి ఒక థియేటర్లో చూస్తారు. ఆ థియేటర్ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు, అది వాళ్ళకి ఎవరు ఫిజికల్గా ఇవ్వట్లా ఒక కాపీ తీసుకెళ్ళి. ఓకే. మనం వెళ్ళి ఆర్గనైజ్ చేసి ఒక థియేటర్లో పెడతాం.